అడ్డేంటి? గెడ్డం గెడ్డం రా. పొద్దునే ఆడైనా కాఫీ తాగుతాడు, కానీ వీడు వాటర్ బాటిల్ పేపర్ తామంటాడు. ఇద్దరు కాంబినేషన్. సరే న్యూస్ ఏంటో చూద్దాం. గడ్డం కొడుకున్న అమ్మాయిలు ఇదేంట్రా బాబు, అమ్మాయిలు ఇలా కూడా కొడుకున్నా. ప్రతి హీరోలు వాళ్ళు గడ్డలు పెంచడం వల్ల అట్రాక్ట్ అవుతున్న అమ్మాయిలు, ఇదేం పిచ్చిరా బాబు. సో వాళ్ళు పెళ్లి చేసుకున్న అబ్బాయిలకు కూడా గడ్డలు కోరుకుంటున్న అమ్మాయిలు, ఇదేం పిచ్చిరా బాబు. సార్ సార్ ఏంట్రా నువ్వు పొద్దున్నే? నువ్వేనా పిల్లని ఏంట్రా ఏదో గేదె గొంతు వేసుకుని? చెప్పు ఏంటి? పేపర్ బాటిల్ సార్. సరే వెళ్ళు. దీనమ్మా జీవితం. ఈ గెడ్డం లాగా 11 సంబంధాలు పోయినాయి. అసలు ఈ గెడ్డం వస్తుందో రాదో, నాకు పెళ్ళి అవుద్దో అవదో. అసలు గెడ్డం పూర్తిగా ఎలా వస్తుంది? మన బ్యాచ్లో గెడ్డం పూర్తిగా ఎవరికి? ప్రశాంత్ గడు, పవన్ గడు, శేష్ గడు. వాళ్ళని అడిగితే పోలా. ఈరోజు మన కర్తవ్యం అదనమాట. ఓకే. ఎప్పుడు ఫోన్ ఏంట్రా? దేంతో కలిపేస్తున్నా పులిహార? ఆఫీస్లో కొత్త మే జాయిన్ అయింది బావా, ట్రై చేస్తున్నా. ఏది చూడండి. ఏడు నువ్వేం ట్రైలో వచ్చావు? అది మామ మరి చెప్పరా. ఇదేంటంటే నీకు ఇంత గెడ్డం ఫుల్గా ఎలా వచ్చిందిరా? అసలు అదేం క్వశ్చన్ రా. గెడ్డం ఎలా వచ్చిందంటే అలా చెప్పగలం. పోనీ గెడ్డం ఫుల్గా రావాలంటే ఏం చేయాలి చెప్పరా? అదా, అరే ఇది రెప్లేస్తుందిరా. దీనికి నా గడ్డం షేప్ అంటే చాలా ఇష్టం రా. 2-3 సార్లు చెప్పింది కూడాను. దీన్ని ఏదో రకంగా పడేయాలరా. అరే కాల్ చేస్తుందిరా, ఒక్క నిమిషం. సలహా ఇస్తాడని నేను వస్తే ఈడేంటో నా ముందే వేరే దాంతో పులిహార కలిపేస్తున్నాడు. సర్లే, నాకు లేదని ఏడిపోయేందుకు మనోడన్నా ఆనందపడిని. నువ్వు కానివరా. ఇప్పుడు శేష్ గడికి ఫోన్ చేద్దామా, ప్రశాంత్ గడికి ఫోన్ చేద్దామా? శేష్ గడికి ఫోన్ చేసి ప్రశాంత్ గడి గురించి అడుగుదాం. హలో రే, హరి శేషం, నేను గణేష్ని. ప్రశాంత్ గడి ఎక్కడున్నారా? లవర్తో బీచ్కి వెళ్ళాడా? సర్లే, ఇప్పుడు మూడు ఎలా ఉంది? నవ్వుతానే ఉన్నాడా? కలుస్తాను, చిన్న పనుందరా, ఒకటి అడగాలి. ప్రశాంత్ గారు నవ్వుతూనే ఉన్నాడంట, లవర్తోనే బీచ్కి వెళ్ళాడంట. పర్లేదైతే మన పని అయిపోద్ది. ఏంట్రా బావా వ్యూ అటుంటే ఇటు కూర్చున్నావు? ఇప్పుడు దాకా అటువైపు కూర్చున్నాను, ఇప్పుడే ఇటు కూర్చున్నాను. అవును, శేషిగాడు లవర్తో వచ్చాడన్నాడు. గొబ్బిలెట్టాను, వెళ్ళిపోయాను. దేవుడురా బాబు, ఇక్కడ లేక ఏడుస్తుంటే ఉన్నదాని పొమ్మన్నా.
నస దొబ్బకుండా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా. సర్లే మూడు బాగా లేనట్టుంది, తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు చెప్పరా. ఏం లేదురా, తర్వాత చూద్దాంలే. అరే బావా, కౌశల్ గారిని సీజన్ మొత్తం నామినేట్ చేస్తే దీనికి ఏంట్రా? ఫీల్ అయి ఉంటుంది, కొంచెం ఓదార్చడం బుజ్జగించడం చేయాల్సింది. అప్పటికీ బుజ్జగించానురా, ఫ్యాన్స్ ఉన్నారు కదా గెలిపిస్తారు కదా అని. వినదే, ఎంత అన్ఫేర్ అంటూ మొదలెట్టిందిరా. చికాకు దొబ్బే అన్న. అంటే నేను వచ్చింది బ్యాటే అనమాట. అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా. అది బావా, ఇంత గెడ్డం ఎలా వచ్చింది బావా? అరే నీ అమ్మ ఏంట్రా మీరు, అది వచ్చేమో కౌశల్ గారిని నామినేట్ చేశారంట, నువ్వు వచ్చేమో గడ్డం ఎలా పెరిగింది అని పిచ్చి క్వశ్చన్ వేస్తున్నావు. తెక్క దొబ్బేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే బావా అది రాయ్. రేయ్ ఆగరా. అరే వచ్చేటప్పుడు దాని బండి మీద వచ్చిండ్రా, అది అక్కడ వదిలేసింది. నువ్వు తీసుకెళ్ళావు అనుకో, దాన్ని బొచ్చేయించు. తిట్లు తినిపించనంటే వెళ్దాం. సర్లే తిట్లు కాదు కానీ వెళ్ళేదారిలో ఏమన్నా తినేసుకోదాం. ఐస్ క్రీమ్ తిందాం మరి. ఓకే పద. అయితే 2. సరేలే. నువ్వు మంచుడువా, ఆ అమ్మాయి తప్పు చేసి ఉంటది. ఎరా అప్పుడే ఆపేసావు, ఇంకో రౌండ్ వేయాల్సింది మరి. పరిగెట్టేవాడికి తెలుస్తుంది, నీకే నువ్వు బాగానే చెప్తావు. నువ్వేంట్రా ఇలా వచ్చావు? పొద్దున్నే నిన్ను కలవాలంటే ఇక్కడికే రావాలి కదా మరి. అయినా నిన్న నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గడి గురించి ఎందుకురా అడిగావు? అంటే బాబు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు కదా, అందుకని నీకు ఫోన్ చేశాను. దేనికి? ఏం లేదురా, చిన్న పని ఉంది, కలిసాను. రే, లవర్స్ ఇద్దరు దూరం వెళ్ళారంటే ప్రైవసీ కోసమే కదా వెళ్తారు. వాళ్ళ ముద్దులు ముచ్చట్లు అవి ఉంటాయి కదా, మధ్యలో నువ్వెందుకు వెళ్ళి గెలకడం? బొంగులే, నువ్వు అనుకున్నంత ఏం లేదు అక్కడ. వాడు ఖాళీగానే ఉన్నాడు అక్కడ. ఏంట్రా? అంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాడ్రా. ఐస్ క్రీమ్ నీకు? ఆడి లవర్ని వదిలేసి నీకు ఐస్ క్రీమ్ కొన్నావేంట్రా? 2 కొనిచ్చాడు రోయ్. ఐస్ క్రీమ్లా? ఏమైందిరా అసలు? అదంతా చెప్పాను అనుకో, నన్ను నేను తిట్టుకున్నట్టు ఉంటది. నాకు అవసరమా ఇప్పుడు? సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ప్రాబ్లం ఏంట్రా? పెళ్ళి అవ్వడం లేదురా. పెళ్ళి అవ్వట్లేదా? అడ్డేంటి? గెడ్డం రా. గెడ్డం అడ్డేంట్రా? మరి గెడ్డం లేదనే 11 సంబంధాలు పోయినాయి ఇక్కడ. గెడ్డం లేదని 11 సంబంధాలు పోయినాయా? అసలు అంత గెడ్డం ఎలా వస్తుందో చెప్పండి రా, పోనీ వింటాను. అదొక క్వశ్చన్ ఏంట్రా? గెడ్డం ఎలా అవుతుందని ఎవడైనా చెప్పగలరేంట్రా? పోనీ ఎలా పెరుగుతుందో చెప్పండి పోనీ. పోనీ బ్లేడ్తో గడ్డం గీసుకోవడం, హెయిర్ గ్రోతింగ్ క్రీమ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఏమైనా యూజ్ చేయకపోయావా? పుష్కర గీతం ట్రై చేసాం, అవన్నీ ఇక్కడేం పని అవ్వట్లేదు. ఉల్లిపాయలు కూడా ట్రై చేసాం. తెలిసి చెప్పాను, మరి ఇంకైతే కష్టమే. పెళ్ళదా నాకు ఇంకా? అప్పుడే పెళ్ళి ఎందుకురా? సమాజం కోసం ఏమన్నా ఆలోచించు కదా. చాలు, పుల్లగా ఉంటే పులిహార, తెల్లగా ఉంటే పరమాణం అని ఏదో ఒకళ్ళు చెప్పకు. నా టెన్షన్ నాకు ఉన్నాయి ఇక్కడ. సరే అయితే, దేవుడు నీకోసం కూడా ఎవరో ఒకరిని పుట్టించే ఉంటాడు. ఎలా ఉన్నా ఇష్టపడే వాళ్ళు వస్తారు, వెయిట్ చేయంతే. సరే చూద్దాంలే, ఏదోటి జరుగుతుంది. పద వెళ్దాం. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? అయిపోయింది వాళ్ళకి. పద వెళ్దాం అయితే. చెప్పరా. చెప్తాను, ఒకసారి ప్రశాంత్ గారికి కూడా కాల్ చేయి. ఎందుకురా? చెప్తారా? కాల్ హిమ్. లైన్లో ఉండు.
చెప్పరా. గణేష్ గారు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు, వాడేదో చెప్తాడంట. చెప్పరా. ఉండరా మామా. అరే పవన్, ఒకసారి శేషిగాడిని కూడా కాల్లోకి తీసుకో. ఎరా నేను నోకియా కంపాస్డ్ అనుకుంటున్నావా? కనెక్టింగ్ పీపుల్ అన్నట్టు అందరినీ కనెక్ట్ చేయమంటున్నావు. కాదురా. సర్లే. ఏంట్రా గెట్ టుగెదర్ ఏమైనా ప్లాన్ చేశారా? కాదురా, ప్లీజ్ వెయిట్. చెప్పరా పవన్, ఏంటి విషయం? గణేష్ చెప్పరా ఇంకా. ఎప్పుడైనా చెప్పరా ఏంటో. ఓ అందరూ ఉన్నారా కాల్లో? అరే మీ అందరికీ వాట్సాప్లో ఫోటో పంపించాను చూడండి. ఏంట్రా నీ గోల? ఫోన్స్ చేయమంటావు, ఫొటోస్ చూడమంటావు. చూసారా అమ్మాయి అమ్మాయి ఫోటో ఫోటో బాగుంది. బాగుంది. మాకెందుకు మాకెందుకు పంపావు? రే ఆ అమ్మాయితో పెళ్లి సెట్ అయిపోయిందిరా. ఇప్పుడురా ఎక్కడ్రా? రే ఎలా రా? నేను అమ్మాయిని చూడడం, మాట్లాడడం, పెళ్లి కుదరడం అంతా అయిపోయింది. మ్యారేజ్ కూడా 2 రోజుల్లో అన్నవరం గుళ్ళో అంట. రిసెప్షన్ చూద్దాం అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. గెడ్డం లేదు, పెళ్ళి అవ్వడం లేదని. అని ఏడ్చావు కదరా, మరి ఎలా ఎలా కుదిరిందిరా? కుదిరిందిరా? ఆ అమ్మాయికి గడ్డ ఉన్న వాళ్ళంటే ఇష్టం ఉండదంటరా. ముద్దు పెట్టేటప్పుడు గుచ్చుకుంటదని. పైగా టెడ్డీ బేర్లు అంటే ఇష్టం అంట. నేను కూడా టెడ్డీలాగా ఉంటాను కదా, అలా కుదిరేసింది అంతే. అరే శేషు, థ్యాంక్ యూ రా. నువ్వు కోరుకున్నట్లే నన్ను ఇష్టపడే అమ్మాయి వచ్చింది. థ్యాంక్ యూ రమ్మా. రే ఆ అమ్మాయి కాల్ చేస్తుందిరా. మళ్ళీ కాల్ చేస్తానే మీకు. రే ఇంటికి వచ్చాను రా, పెళ్లి పనులు చూసుకుందరు. ఉంటా మరి. అమ్మాయి బాగుంది కదరా శేషు. అవునరా. నీ అబ్బా కోరుకోవడానికి ఇంకేం దొరకలేదు. నువ్వు జూలై సినిమాలో అల్లు అర్జున్వి, మరి జరిగినవి జరిగేవి నీకు అన్నీ తెలిసిపోవడానికి. రే నేనే కావాలని కోరుకోలేదురా, జస్ట్ జనరల్గా చెప్పాను అంతే. చేసింది చాలు, ఇంకా పెళ్లి పనులు చేయాలంట. వచ్చేటప్పుడు పార్టీకి మనీ తీసుకురా. పెళ్లివాడికి బిల్లు నాకా? కోరుకున్నావు కదా, తీసుకుని వచ్చే. ఈడి పెళ్ళి నా జేబు చిల్లికొచ్చింది కదరా.